Hi traders, welcome to the Intraday Insights Telugu and welcome to the another learning video. ఈరోజు నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను, దాని లాజిక్స్ చూద్దాం. సో ఈరోజు ఫ్లాట్ ఓపెన్ అయింది అండ్ 1 మినిట్ ఓపెనింగ్ రేంజ్ ఇది. సో ఇక్కడ 1 మినిట్ ఓపెనింగ్ రేంజ్ బ్రేక్ అయింది. సో డౌన్ సైడ్ చూడడానికి నేను ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో ఇక్కడ నుంచి ప్రైస్ మూవ్ అయింది, ఇక్కడ కూడా ప్రైస్ మూవ్ అయింది. సో దీనిలో ఏమన్నా బ్రేక్ చేస్తే షార్ట్ సైడ్ చూద్దాం అనుకున్నాను. సో ఇక్కడ అగైన్ మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చి సరిగ్గా ఈ జోన్ దగ్గరికి వచ్చింది. ఈ జోన్ దగ్గరికి వచ్చాక స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చింది. సో బుల్లిష్ స్ట్రెంత్ చూపించింది. సో ఇక్కడ ఒక మైనర్ రెసిస్టెన్స్ చూపించింది అండ్ ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఈ గ్రీన్ క్యాండిల్లో ఈ ట్రెండ్ లైన్ ప్లస్ ఈ మైనర్ రెసిస్టెన్స్ అబౌవ్ క్లోజ్ అయింది. సో నేను నెక్స్ట్ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. సో దీనికి టార్గెట్ వచ్చేసి ఈ హై అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఈ క్యాండిల్లో. ఇక్కడ నేను 23,900 కాల్లో ఎంట్రీ తీసుకున్నాను 130 క్వాంటిటీస్తో. సో స్టాప్ లాస్ నేను ఈ గ్రీన్ క్యాండిల్ లో పెట్టాను, అరౌండ్ 10 పాయింట్స్ వచ్చింది. సో టార్గెట్ ఈజ్ 20 పాయింట్స్. ఎక్కువ టార్గెట్ పెడతాం, అరౌండ్ 25-28 పాయింట్స్. దాని తర్వాత 20 పాయింట్స్ రీచ్ అయ్యాక ట్రైలింగ్ చేయొచ్చు. సో ఇక్కడ ప్రైస్ కొంచెం అప్ మూవ్ అయ్యి మళ్ళీ మన ఎంట్రీ ప్రైస్ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, చూద్దాం. ఇక్కడ స్ట్రాంగ్గా రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంది, చూద్దాం. సో ఆల్రెడీ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చింది, ఇక్కడ నుంచి తీసుకుని సపోర్ట్ తీసుకొని రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. స్పాట్లో ఆల్మోస్ట్ మన స్టాప్ లాస్ దగ్గరికి వచ్చింది. సో మేబీ ఆప్షన్స్లో కూడా వచ్చింది, కానీ ట్రిగ్గర్ అవ్వలేదు ఇంకా. ఆప్షన్స్లో కూడా ఆల్మోస్ట్ స్టాప్ లాస్ దగ్గరలో ఉంది. స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. ఇది మన ఎంట్రీ తీసుకున్న ఆప్షన్ చార్ట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మన స్టాప్ లాస్ హిట్ అయింది. సో మన స్టాప్ లాస్ హిట్ అయ్యి ప్రైస్ రివర్స్ అయ్యి డైరెక్ట్గా టార్గెట్ ఇచ్చింది ఫ్రెండ్స్. సో ఇలాంటివి ట్రేడింగ్లో చాలా కామన్. సో ఇలాంటి టైంలోనే ఎమోషనల్గా ఫ్రస్ట్రేట్ అవ్వకుండా అండ్ ఓవర్ ట్రేడ్ చేయకుండా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తే మనం లాంగ్ టర్మ్లో సక్సెస్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఇది ఇవాళ నా పొజిషన్స్, 130 క్వాంటిటీ. సో బయింగ్ ప్రైస్ వచ్చేసి 168.40, సెల్లింగ్ వచ్చేసి 157.05. సో ఈరోజు నా టోటల్ లాస్ 1475.50. దీనికి యూసేన్ క్యాపిటల్ 21,892. ఇక్కడ నా లాస్ వచ్చేసి 1475 ఫ్రెండ్స్. సో నేను స్టాప్ లాస్ ఓన్లీ 10 పాయింట్స్ పెట్టాను, అంటే 1300 రావాలి. సో ఇక్కడ ఎక్కువ స్లిప్పేజెస్ వచ్చి ఎక్కువ లాస్ వచ్చింది. సో ఇక్కడ నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఎప్పుడైతే సూపర్ ఆర్డర్ పెడతామో దానికి ఎక్కువ ఎస్ఎల్ పాయింట్స్ తీసుకుంటుంది. అదే టార్గెట్స్ పెడితే సూపర్ ఆర్డర్లో సేమ్ పాయింట్స్కి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీరు ఏమైనా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశారా ఫ్రెండ్స్? ఒకవేళ ఫేస్ చేస్తే ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, మీకు ఏదైనా సొల్యూషన్ తెలిస్తే కామెంట్ చేయండి. ఈ
ఈక్విటీ ట్రేడింగ్ నేను డిఎల్ఎఫ్ లిమిటెడ్లో ట్రేడ్ చేశాను ఫ్రెండ్స్. సో దీని స్టాక్ సెలెక్షన్ నేను ఎన్ఎస్సి హీట్ మ్యాప్లో సెక్టోరియల్ ఇండస్ట్రియల్స్లో నిఫ్టీ రియాలిటీ నుంచి తీసుకున్నాను. సో ఇది ఆఫ్టర్నూన్ 2:20. సో నేను మార్నింగ్ అరౌండ్ 10 ఆ టైంలో నిఫ్టీ రియాలిటీ చాలా పాజిటివ్గా ఉంది. సో అందుకని చెప్పి దీంట్లో డిఎల్ఎఫ్లో ఎంట్రీ తీసుకున్నాను. సో నా డిఎల్ఎఫ్ చూస్తే ఇక్కడ ప్రీవియస్ డే హై ఉంది, ఇక్కడేమో 5 మినిట్స్ ఓపెనింగ్ రేంజ్. సో ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ వచ్చింది. సో అగైన్ ఈ క్యాండిల్లో క్లోజ్ అయింది, ప్రీవియస్ డే హై అండ్ డేస్ హై. సో నేను ఈ రేంజ్లో స్టాక్ చూశాను. సో 10 o'clock ఆ రేంజ్లో. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ క్యాండిల్ డేస్ హై కింద క్లోజ్ అయింది. సో నేను ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నేను రిప్లై బార్ ప్లే చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఎంట్రీ తీసిన దగ్గర నుంచి ప్రైస్ మూవ్ అయింది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆల్మోస్ట్ 1:1 టార్గెట్ రీచ్ అయింది. దాని తర్వాత హెవీ సెల్ ఆఫ్ వచ్చి ఎంట్రీ ప్రైస్ దగ్గరకు వచ్చింది. సో మేబీ ఇక్కడ నుంచి తీసుకుంటే ప్రీవియస్ డే హై నుంచి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాలి. సో ఇది లాస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్. సో చూద్దాం. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. సో ఈ క్యాండిల్లో నా స్టాప్ లాస్ హిట్ అయింది ఫ్రెండ్స్. సో ఇది ఇవాళ పొజిషన్స్ ఫ్రెండ్స్. సో నేను 506 క్వాంటిటీతో ఎంట్రీ తీసుకున్నాను. సో యావరేజ్ బై ప్రైస్ వచ్చేసి 603.95 అండ్ సెల్ ప్రైస్ వచ్చేసి 600.36. ఈరోజు నేను 1814 రూపీస్ లాస్ బుక్ చేశాను. ట్రేడర్స్కి హార్ట్ బ్రేక్ మూమెంట్ అంటే ఫ్రైడే లాసెస్ ఫ్రెండ్స్. సో ఇవాళ నాకు ట్రూ ట్రేడ్స్ లాసెస్ వచ్చాయి, కానీ నేనేమి ఓవర్ ట్రేడ్ చేయలేదు. సో ఓన్లీ 1 ట్రేడ్ పర్ డే, ఐదర్ ఎస్ఎల్ ఆర్ టార్గెట్. సో నిఫ్టీ ఇండెక్స్లో కంటిన్యూస్గా 6 days విన్నింగ్ స్ట్రీక్ ఈ రోజుతో ఎండ్ అయింది. అలాగే ఈక్విటీ సెగ్మెంట్లో ఆల్రెడీ కంటిన్యూస్గా 3 days లాసెస్లో ఉన్నాం. కానీ ట్రేడింగ్ అంటే ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఎవ్రీడే మన సైడ్ ఉండదు మార్కెట్. సో ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ని ఎలా హ్యాండిల్ చేస్తామో అనేది. సో నౌ ఫోకస్ అంతా మండే మీద ఉంది. చూద్దాం మండే అయినా మన ఈక్విటీ లూజింగ్ స్ట్రీక్ని బ్రేక్ చేయగలమో లేదో. సో ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. సో మీ కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. సో మండే ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.